పిల్లలు లేక గర్భసంచులు లేక ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని సీన్స్ బాగా తీశారు. చాలా క్రేజీ అనిపిస్తుంది. దీనిలో వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. సో చూసినంతసేపు కూడా చాలా నవ్వుకుంటాము. ఆ లాస్ట్ ఒక మోరల్ స్టోరీ అంటే ఈగో క్లాసెస్, ఒక మామకు అల్లుడికి మధ్యలో ఈగో క్లాసెస్ ఉంటే ఎలా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతున్న పాయింట్ మీద రన్ చేశారు. ఎట్టకెళ్ళకి అయితే సినిమా చాలా మంచిగా రన్ అవుతుంది. చాందన్ చౌదరి అయితే నిజంగా చాలా గ్లామరస్గా అనిపించింది. సో వైఫ్లో చాలా క్రేజీగా అనిపించింది, నచ్చింది నాకైతే. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా ఇప్పుడే సంతాన ప్రాపర్టీస్ మూవీ చూడడం జరిగిందండి. ఈ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఈ రియల్ లైఫ్లో జరిగేది ఏంటంటే ఎవరు చూసినా డబ్బు సంపాదించాలి పరుగులు పెట్టేసి, ఇది వరకు మన పూర్వకాలం ఏంటి పెళ్ళి అంటే 16 రోజులు లేకపోతే ఇన్ని రోజులు ఏదో ఎగ్జాంపుల్ కొన్ని రోజులు ఉండి, కానీ అలా లేకుండా పెళ్ళి అయిపోయి తర్వాతే జాబ్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ మూవీలో డైరెక్టర్ గారు తీసుకున్నది ఒకటేనండి కాన్సెప్ట్. ఇప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి అనేసి పెళ్లి చేసుకోవాలన్నది కార్యక్రమం మీద తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఇందులో చాలామంది స్ట్రెస్ ఫీల్ అయిపోయి పిల్లలు సంతానానికి దూరం అవుతున్నారు. అది డైరెక్టర్ గారు బాగా చూపించారు. ఇంకా మీ మొగోళ్ళందరికీ ఒక మంచి ఒక థాట్స్ చెప్తా భయ్య. చాలామంది ఈ మధ్యకాలంలో అమ్మాయిలకి అది ఉంటాయి కదా, అయ్యే మామూలుగా అబ్బాయిలు పుడతలేరు, అమ్మాయిలు పుడతలేరు, పిల్లలు పుడతలేరు అంటారు కదా. చాలామంది ఉంటారు. మీలో చాలామంది ప్రాబ్లం ఉంటుంది. మీ ప్రాబ్లం ఉంటుంది కదా, చాలామందికి సంతానం లేదన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చి చూడాలి భయ్య. సంతానం ఎలా ఉంటుంది, ఎలా కలుగుతుంది సంతానం అనే దాని గురించి ఒక అద్భుతమైన నిదర్శనం చూపించారు డైరెక్టర్ గారు. సంతానం గురించి ఏమన్నా చూపించారన్న వెన్నెల కిషోర్ గారు టైమింగ్ సెన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, కామెడీ కానీ అసలు వేరే లెవెల్ అనిపించింది. సినిమా చాలా బాగుంది భయ్య. చాలామంది ఫోన్స్ మన బాయ్స్ అయితే నెరి ఘోరంగా ఒక్కొక్కరు 2-3 ఫోన్స్ ఆ పాకెట్లో పెట్టుకుంటారు. దానివల్ల మన వీర్యకణాలు అనేది తగ్గిపోవడం వల్ల సంతానం అనేది కలగదనమాట. అలాగే మందు తాగడం, సిగరెట్ తాగడం, ఈ ఫోన్లు జోలో పెట్టుకోవడం, ఇదంతా బ్యాడ్ హ్యాబిట్ భయ్య. సంతానం కలగదు భయ్య. మనకు మంచి కామెడీ టైమింగ్ ఉంది సినిమాలో. అండ్ ఒకటి ఇప్పుడు జనరేషన్ కావాల్సిన ఏదైతే ఉందో అది చూపించారు. అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ తరుణ్ భాస్కర్ పాత్ర కానీ ఆ కామెడీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ప్రతి 10 మందిలో ఇద్దరికి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటాం, పిల్లలు పుట్టం. ఇంత మంచిగా చూపిస్తారు అనుకోలేదు డైరెక్టర్ గారు. చాలా అంటే చాలా బాగుంది. త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారనమాట సినిమాని. అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ని చూపిస్తూ ఫన్తో తీసుకెళ్ళటం అనేది చాలా గ్రేట్ అనమాట. సో ఎంత బాగుంటుందంటే ఫ్యామిలీ అందరూ కనెక్ట్ అయ్యి ఇంట్రెస్ట్గా చూసే విధంగా తీశారనమాట. అందరు యాక్టర్స్, మెయిన్ హీరో గారు అయితే ఆ ప్రాబ్లంతోనే ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా డీల్ చేయటము, జాబు ప్లస్ ఇది అన్నీ చూడటం అనేది చాలా బాగా చూపించారనమాట.